ఏందమ్మా గంత వయ్యారం కూడుస్తున్నావు? తొందరగా ఊడు. అది కాదత్తమ్మా, జ్వరం వస్తుంది కదా. జ్వరం వస్తుంది, కూడు. బాగున్నావా అని మహి? ఏం వదినా బాగున్నావా? నాకు ఒళ్ళంతా వేడున్నది కదా వదినా. జ్వరం వస్తుందిరా. మరి రెస్ట్ తీసుకునేవరా? సరే గాని అవన్నీ నాటకాలు. నువ్వైతరా లోపలికి రా. ఏందమ్మా వదినకు అంతొల్లు కాలిపోతుంది, ఎందుకు పని చేపిస్తాను? అవన్నీ నాటకాలే గాని సరే ఇగో వదిన రొట్టె ఉన్న కూర వంకాయ కూర తిందన్నా. ఏందమ్మా వదినకు అంత జ్వరం వచ్చింది, ఆమెతో ఎందుకు పనులు చేపిస్తాను? నువ్వే వంట ఎత్తి అయిపోవు కదా. అవన్నీ అబద్ధాలు, అది నాటకాలు ఆడుతుంది. ఆయనతో మాత్రం చేసుకోదా ఇంట్లో? నాటకాలు ఏందమ్మా, నేను పట్టుకొని చూసిన కదా అంతగానం జ్వరం వస్తుంది, ఇంకా ఆమెతో వంట చేపిస్తున్నావు. మహి, చపాతీన్న వంకాయ కర్రీ వేసిండ్రా, వేసుకురావాలా? వద్దులే వదినా, నువ్వు రెస్ట్ తీసుకోపో, నేను పెట్టుకొని తింటా. వెళ్ళి. ఏమమ్మా మహాతల్లి, ముసుగేసుకొని పండుకున్నావు? మీ అమ్మకు నాయనకు ఫోన్ చేసి రమ్మని చెప్పు, నీ సేవలో ఒడిగేయాలి. మాకే చేస్తందుకు లేదు, ఇంత మాత్రానికే పండుకున్నావా? మా అమ్మ నాన్న నన్ను మహారాణి లెక్కలు చూసుకున్నారు. అత్తగారింట్లో గిన్ని కష్టాలు పడుతున్నా అని తెలిస్తే వాళ్ళు ఎంత బాధపడతారు. హలో, అది కాదు అత్తయ్య. సరే అత్తయ్య. మహి, ఎవర్రా ఫోన్లా ఇంత బాధగా మాట్లాడుతున్నావు? ఏమైంది? మా అత్తగారమ్మా, నాకు పానం బాగాలేదనంటే బాగా అయ్యే వరకు మీ ఇంట్లోనే ఉండని చెప్తున్నారు. ఏంది మీ అత్తమ్మనా? ఇంటి చాకిరంతా పని మనిషి లేకుండా నీవే చేస్తున్నావు కదా, ఈ 2 రోజులు చూసుకోరాదట్నా? ఏమైతుంది, చస్తదట్నా? సూపర్ చెప్పినావమ్మా. మరి ఇదే మాట నీకెందుకు వర్తించదమ్మా? వదినకు పానం బాగాలేకపోతే వాళ్ళ పుట్టింటికి పొమ్మని చెప్తాను. మరి నీకు పానం బాగాలేనప్పుడు వదిన నేను పుట్టింటికి పొమ్మని చెప్పిందా? నీకు ఆపరేషన్ జరిగినప్పుడు నిన్ను కంటికి రెప్పలాగా చూసుకునేది, అప్పుడు నేను కూడా లేను. వదిన ఎందుకమ్మా ఇన్ని మాటలు అంటున్నావు? అవును మహి, నేను కూడా మీ అత్త లెక్కనే చేస్తున్నా. నేను కూడా ఒకప్పటి కోడలు నన్న సంగతి మర్చిపోయి ప్రవర్తిస్తున్నారా?